నిస్వార్థమైనది స్నేహం. చిన్న వయసులో పెరిగిన ఆ బంధాన్ని గుర్తు చేసుకుంటూ మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రతి ఏటా ఆగస్టు మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 3 ఆదివారం దేశవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అయితే బేగంపేటలోని మయూరి మార్గులో డెనోర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. సనాతన ధర్మ ఔన్నత్యాన్ని తెలియజేసేలా అంధ విద్యార్థులతో హనుమాన్ చాలీసా పారాయణం చేయించారు. స్నేహం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మిశ్రావ్ని. బేగంపేటలోని మయూరి మార్గ్ దేవ్నార్ ఫౌండేషన్లో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఎంతో వినూత్నంగా అయితే జరుగుతోంది. అసలు ఏంటి ఆ ఫ్రెండ్షిప్ డే, ఎక్కడ చేస్తున్నారు, ఏంటి అనేది మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి. ఫ్రెండ్షిప్ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంత ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అంధ విద్యార్థులు చెబుతున్నారు. హైదరాబాద్ బేగంపేటలోని మయూర్ మార్గ్ దేవ్నార్ ఫౌండేషన్లో ఈసారి అద్భుతంగా ఫ్రెండ్షిప్ డే కార్యక్రమాన్ని ఎంతో వినూత్నంగా అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ విజువలీ ఛాలెంజ్డ్ పీపుల్ అయితే ఉన్నారు. వాళ్ళు ఫ్రెండ్షిప్ డే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు వారి మాటలు తెలుసుకుందాం. హాయ్. ఏం పేర్రా? అంజలి. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. ఓకే, ఫ్రెండ్షిప్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకుంటామని అనుకున్నావు ఎప్పుడైనా? అనుకోలే, ఇప్పుడు ఫస్ట్ టైం. సో మేము ఇట్లా అందరు వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. ఓకే, సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి? ఫ్రెండ్షిప్ అంటే ఎప్పుడు మనతో పాటు ఉండాలి. వాళ్ళకి మనకి ఎన్ని ఇష్యూస్ వచ్చినా కానీ వాళ్ళని మనం చాలా మంచిగా చూసుకోవాలి. వాళ్ళతో ఎప్పటికీ ఉండాలి. ఓకే, సో నీ ఫ్రెండ్స్ ఎవరు ఇక్కడ? వీళ్ళందరూ నా ఫ్రెండ్సే. అందరూ ఫ్రెండ్సేనా? ఎస్. ఓకే ఓకే, నీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఒక పాట పాడాలి అని అనుకుంటే ఏం పాట పాడతావు? నాకు ప్రస్తుతానికైతే ఏం పాటలు రావు. ఓకే, వస్తే పాడతా కానీ నేర్చుకోలేదు. ఓకే, మీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఎలా ఉంటుంది? అంతా అన్ని ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్ అంతా చాలా బాగుంటుంది. మాకేమైనా అర్థం కాలేమనుకో టీచర్స్ని అడిగితే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చాలా బాగా టీచ్ చేస్తారు. అన్ని ఎడ్యుకేషన్ అని కాదు, ఇక్కడ ఫుడ్ అండ్ అంత పైన గవర్నమెంట్లో అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి. ఓకే, సో నువ్వు చెప్పరా. హాయ్. హాయ్. ఓకే, సో నువ్వేం చదువుతున్నావు? 9th క్లాస్. నీ పేరేంటి? మానస. ఓకే, నీ ఎడ్యుకేషన్తో పాటు ఇట్లా కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. అవునా? సో ఇందాక హనుమాన్ చాలీసా, శ్రీరామ రామ రామేతి అనుకుంటూ శ్లోకాలు చదివావు కదా, మా కోసం ఏమైనా పాట పాడతావా? అలాంటివి దేవుడిదైనా ఏదైనా పాడతా. ఓకే, పాడు. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకాభీష్టదాయ మహితమంగళం కోసలేశాయ మందహాసదాసపోషకాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం లలితరత్నకుండలాయ తులసీవనమాలికాయ జలుజసతృషదేహాయ చారుమంగళం దేవకీ సుపుత్రాయ దేవదేవోత్తమాయ భావజా గురువరాయ భవ్యమంగళం పుండరీకాక్షాయ పూర్ణచందవదనాయ అండజా గురువరాయ అతులమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుమఖచిత్తకామితాయ సుభదమంగళం విమలరూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖచిత్తకామితాయ సుభదమంగళం రామదాస మృదుల హృదయ తామరస నివాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం సర్వమంగళం సర్వమంగళం. ఎంతో చక్కగా పాడావు. అసలు ఈ పాటలు ఇవన్నీ ఎలా నేర్చుకుంటున్నారు మీరు? మ్యూజిక్ క్లాస్ ఉంటుంది. అవునా? సో మీ డే యాక్టివిటీస్ ఎలా జరుగుతాయి ఇక్కడ? మార్నింగ్ నుండి ఎలా ఉంటుంది మీ షెడ్యూల్? అంటే ఇక్కడే స్కూలా లేకపోతే ఇక్కడే స్కూల్? మీరు ఎక్కడి నుండి వచ్చారు? షాద్నగర్. ఓకే ఓకే, ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి? బాగున్నాయండి. ఇంతవరకు ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ డేలో పార్టిసిపేట్ చేసావా? ఇలా చేశాను. ఎన్ని ఇయర్స్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నావు ఇక్కడ? ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి. ఫస్ట్ క్లాస్ నుండా? ఓకే ఓకే, నైస్ నైస్. హాయ్ రా, నీ పేరేంటి? అక్షర. ఓకే అక్షర, ఇందాక ఎంతో అద్భుతంగా చక్కగా పాటలు పాడావు. సో మా కోసం మళ్ళొకసారి పాట పాడతావా?
విచ్ సాంగ్ డూ యూ వాంట్? నాకా ఫ్రెండ్షిప్ సాంగ్ కావాలి. పాదమెటు పోతున్నా పయనమెందాకైనా అడుగు తడపడుతున్నా తోడురానా చిన్న ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతి లయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేలే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుతుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో అల్లుకుంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఎర్రా ఎర్రాల్లోకి మారే మోమాటాలే లేని కలెజాడు వాడే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేలే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహం. ఓ థ్యాంక్ యూ సో మచ్. అంటే అందరూ ఇలా సాంగ్స్ పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఆడుకుంటున్నారు కదా. సో ఎలా అనిపిస్తుంది ఈ ఫ్రెండ్షిప్ డే మీరు ఇలా చేసుకోవడం? ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఓకే, నీ డ్రీమ్ ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? సో ఐ వాంట్ టు బికమ్ LLB. ఓకే, అడ్వకేట్ అవుతావా? ఓకే, నువ్వు అడ్వకేట్ కావాలని నీకు ఎందుకు అనిపించింది? సో I want that only. So that is your dream అంతే. Yeah. ఓకే. సో మీ డ్రీమ్ ఏంటి? లాయర్. ఓహో, ఎందుకు అందరు లాయర్ అవుదాం అనుకుంటున్నారు? అందరినీ గెలిపిద్దాం. ఓకే, అందరినీ గెలిపిస్తారు. ఫైన్. సో సైడ్ చాలా పోరాడతాం. న్యాయం సైడ్ పోరాడతాం. అంటే మీరు మూవీస్ చూస్తూ ఉంటారా? ఇప్పుడు చూస్తలేము. ఓకే, ఏమైనా సాంగ్స్ వింటూ ఉంటారా? మ్యూజిక్ క్లాస్ అది వెళ్తూ ఉంటారా? వెళ్తాం. ఓకే, సో మీకు అసలు ఇక్కడ ఎలా అనిపిస్తుంది ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకోవడం? నీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ ఫ్రెండ్షిప్ టు యూరా? ఫ్రెండ్షిప్ అంటే ఒక పదమనే కాదు, చెప్పాలంటే ఒక బాండింగ్. ఫ్రెండ్స్ అంటే ఏదో విడిపోవడం కలిసి ఉండడం అది మాత్రమే కాదు, ఇంకా అది ఒక మన పర్సనల్ విషయాలు కూడా షేర్ చేసుకునేది ఫ్రెండ్షిప్. కొంతమంది చాలామంది ఏంటంటే విడిపోతూ ఉంటారు, అది అసలు ఫ్రెండ్షిప్ లెక్కలోనే కాదు. నా వరకు అయితే మాత్రం నాకు విడిపోయినా వాళ్ళే గుర్తొస్తారు, కలిసి ఉన్నా వాళ్ళే గుర్తొస్తారు. నాకు ఫ్రెండ్షిప్ అంటే చెప్పాలంటే నాకు ఫ్రెండ్షిప్ అనేది నాకు ఒక వర్డ్ అనే కాదు, ఒక పదమనే కాదు, నా దృష్టిలో అదొక పెద్ద బాండింగ్. థ్యాంక్ యూ. నైస్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మెచ్యూరిటీ ఉంది ఈ ఏజ్లో. అసలు నీ పేరేంటి, నువ్వేం చదువుతున్నావు, ఇంత మెచ్యూరిటీగా మాట్లాడావు, మెచ్యూర్డ్గా అనిపించింది మీ మాటలు. నా పేరు సాయి ప్రియ. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 10th క్లాస్. ఓకే, ఈ డెన్వర్ ఫౌండేషన్లో ఎన్ని సంవత్సరాలు ఉంటున్నావు? నేను 9th వచ్చాను న్యూ జాయిన్గా. నాకు అనిపించింది వామ్మో ఈ దేవనార్ కూడా, నేను చదివింది సైటెడ్ స్కూల్లో, నన్ను అందరూ ఏంటంటే తనకి కనపడదు, తిను వేస్ట్, తిను ఏం చేయలేదు, ఏ కల్చరల్ యాక్టివిటీస్ చేయలేదు, తిని స్టడీస్ కూడా సరిగ్గా లేవని నన్ను అందరూ పక్కన పాడేస్తే ఇంకా నేను అనుకున్నాను ఇలాంటి వాళ్ళు ఉంటారా అని. ఈ దేవనార్లో కూడా ఇలా ఉంటారేమో అనుకున్నా. నో, నాకు సంబంధించిన వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఈ దేవనారే. ఈ దేవనార్ నాకు అన్నీ ఇచ్చింది, అసలు నేను మర్చిపోలేను. ఈ 10th క్లాస్ అయిపోయిన తర్వాత దేవనార్ని మర్చిపోతున్నాను. ఇంకా ఈ ఫ్రెండ్స్ అందరినీ నేను అసలు మర్చిపోలేను. ఈ దేవన్నార్ని కూడా. ఐ లవ్ యూ దేవన్నార్. థ్యాంక్ యూ. గ్రేట్. సో హ్యాపీ ఫ్రెండ్షిప్ డే నా సైడ్ నుండి కూడా. మీరు అందరు ఇలాగే హ్యాపీగా మంచిగా ముందుకెళ్తూ మంచిగా చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
మచ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సేమ్ టు యూ. ఓకే, మీరు ఫ్రెండ్షిప్ డే విష్ చేసుకోండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఓకే ఓకే. ఇలాంటి కార్యక్రమాలు దివ్యాంగులకు తాము ఒంటరి అన్న భావనను దూరం చేస్తాయని డెన్వర్ ఫౌండేషన్ నిర్వాహకులు అంటున్నారు. తమకు స్నేహితులు లేరన్న భావనను దూరం చేసేందుకే ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. దేవ్నార్ ఫౌండేషన్ కో-ఫౌండర్ అయితే ప్రజెంట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి దేవ్నార్ ఫౌండేషన్లో పిల్లలకి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎలా చేపట్టారు, ఎంతమంది ఉంటారు అవన్నీ తెలుసుకుందాం. మేడం చెప్పండి. మేడం, స్కూల్ ఫర్ ద బ్రైండ్ కరెస్పాండెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కో-ఫౌండర్. ఇది స్థాపించి 33 సంవత్సరాలు అవుతుంది. 4 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన ఈ స్కూల్ ఈరోజు 640 స్టూడెంట్స్ ఉన్నారు మా టోటల్. లైక్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇప్పుడు ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ వరకు ఇప్పుడు ఉంది. మా స్కూల్లో అంటే ఇక్కడ ఏంటంటే స్టేట్ సిలబస్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ రెసిడెంటల్ అండ్ ఫ్రీ స్టేట్ సిలబస్ మేము ఫాలో అవుతుంటాము. యాజ్ యూజువల్గా కార్పొరేట్ స్కూల్లో ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తారో మేము కూడా అది ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వడం మూలాన ఈరోజు మా స్కూల్లో చదివిన పిల్లలందరూ ఐఎస్బి, తర్వాత నేషనల్ లా స్కూల్ అండ్ గ్రాడ్యుయేషన్ చేసిన పిల్లలేమో తర్వాత బ్యాంక్ ఎంప్లాయీస్ అట్లా అంతవరకు ఎదిగారు. అంటే మేము మెయిన్ కాన్సన్ట్రేషన్ అంటే ఎడ్యుకేషన్ కొరకు ఇస్తాము. ఆ ఎడ్యుకేషన్ మూలాన్నే ఇది ఇస్తాం. ప్రాబ్లం ఇవన్నీ ఇదైనది. కాకపోతే వీళ్ళు ఈరోజు మేము చేసిన కార్యక్రమం ఏమంటే 15 సంవత్సరాల నుంచి హనుమాన్ చాలీసా గ్రూప్ వాళ్ళు వచ్చి వీళ్ళు భజన చేయడం వలన మేము బ్రెయిల్లో బుక్స్ కూడా ప్రింట్ చేసి పిల్లలకి ఇస్తాం. హనుమాన్ చాలీసానే కాకుండా మేము వాళ్ళ తరగతి పుస్తకాలు అవే కాకుండా తర్వాత భగవద్గీత, ఇంగ్లీష్ మీడియం, తెలుగుది అన్ని లాంగ్వేజెస్లో భగవద్గీత, తర్వాత ఆల్ లాంగ్వేజెస్ బుక్స్, రామాయణము అవన్నీ బుక్స్ కూడా మేము ప్రింట్ చేసి వీళ్ళకు ఇస్తాం. మేడం, ఎందుకు ప్రత్యేకంగా ఫ్రెండ్షిప్ డేనే ఇలా వినూత్నంగా పిల్లల కోసం ఏర్పాటు చేశారు? అంటే ఎందుకంటే ఇది అంటే ఫ్రెండ్షిప్ వీళ్ళ ఆర్గనైజేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఊరికే మనం ఫ్రెండ్షిప్లో బయట తిరగకుండా ఒక ఆధ్యాత్మిక చింత, ఒక హనుమాన్ చాలీసా చదివితే మన పిల్లలకి ఎలాంటి శక్తి వస్తుంది, హనుమంతుడికి ఎలాంటి శక్తి వస్తుందో అలాంటి శక్తి రావాలని, జ్ఞానం కలగాలన్న ఉద్దేశంతో అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫ్రెండ్స్ విత్ హ్యాపీగా ఉండేకపోతే ఈ హ్యాపీనెస్ చాలా బాగుందని వీళ్ళు చేసుకొని అదే జై శ్రీరామ్ అంటే పిల్లలందరూ జై శ్రీరామ్ అనడం వలన వాళ్ళకు మంచి శక్తి వస్తుంది అన్న ఉద్దేశంతో చేయడం వలన పిల్లలకి దైవభక్తి కూడా స్టార్ట్ అవుతుందని. పిల్లల దాంట్లో కూడా చూసుకున్నట్లయితే మనం చాలా వరకు హనుమాన్ చాలీసా చూడకుండానే పాడేస్తున్నారు. అసలు కనీసం అది టచ్ చేస్తూ బ్రెయిన్లీ యూజ్ చేయకుండానే మనకి ఏమీ అప్లికేషన్స్ యూజ్ చేయకుండానే ఈజీగా నోరుతో అలా మైక్ పెట్టగానే పాడేస్తున్నారు. శ్రీరామ రామే రామేతి సాంగ్స్ పాడుతున్నారు. ఈ యాక్టివిటీస్ అన్నీ ఎలా చేపిస్తున్నారు? కో కాలిక్యులేట్ యాక్టివిటీస్ అంటే పిల్లలంతా రెసిడెన్షియల్ స్కూల్ పిల్లలే కదా. స్కూల్ అయిపోయిన తర్వాత డాన్స్ క్లాసులు, సంగీతం క్లాసులు, చెస్ యాక్టివిటీ ఏంటంటే స్పోర్ట్స్ యాజ్ వెల్ యాజ్ డాన్స్, ఈ సంగీతం నేర్పించడం వలన పిల్లలు ఒక్కసారి చెప్తే అంటే బయట వాళ్ళకంటే కూడా వీళ్ళు సైటెడ్ వాళ్ళకంటే వీళ్ళు కూడా ఒక్కసారి చెప్పినంత మాత్రంలో వీళ్ళు అన్నీ నేర్చుకొనేసి చెప్పడం వలన మాకు అంటే వాళ్ళని యాక్టివిటీ పెంచాలన్న ఉద్దేశంతో వీ హ్యావ్ ద టీచర్స్ అనమాట, డిఫరెంట్ ఆల్ టీచర్స్. వాళ్ళు వచ్చి అన్నమయ్య కీర్తనలు నేర్పించడం, క్లాసికల్ డాన్స్ అంటే మామూలు డాన్స్ అంటే ఎవరైనా చేస్తారు, అది కాకుండా పక్కా క్లాసికల్ డాన్స్లో ఇవన్నీ నేర్పిస్తాము.